ఆదిలాబాద్ ఇండిపెండెంట్గా దానికే ఉంది, ఖమ్మం జిల్లాకు ఇండిపెండెంట్ దానికే ఉంది, వరంగల్లో పాక్షికంగా దేవాదుల వచ్చేటువంటి ఆస్కారం ఉంది, మిగతా అది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పోతే మిగిలినటువంటి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు నేను చెప్పాను. హైదరాబాద్ జిల్లాకేమో వ్యవసాయ నీరు ఉండదు, వాటికి తాగునీరు మాత్రమే అవసరం ఉంటుంది. మిగిలిన 3-4 జిల్లాలు ఏవైతున్నాయో ఆ జిల్లాలు ఈ ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాయి. అధ్యక్ష ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఇది భయంకరమైన ఒక కుట్ర కూడా దీని వెనుక దాగి ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు వచ్చింది అధ్యక్ష? అసలు ఇది ఈ ప్రాజెక్టు పెట్టాలని తలంపు ఏనాడు కూడా సమైక్య పాలకు లేకుండే. ఎట్లా వచ్చిందంటే నేను మొన్న చెప్పిన, మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇది సందర్భం కాబట్టి, కాంటెక్స్ట్ కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా అధ్యక్ష. కృష్ణానది మేము హక్కుభుక్తం చేసుకున్నాం, ఇది మాకు అయిపోయింది అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహారం చేసినారు అధ్యక్ష. కొన్ని చూపెట్టవలసిన బాధ్యత నా మీద నేను అనుకుంటా ఉన్నా. మేము టీఆర్ఎస్ పార్టీగా ఎంత మొత్తుకున్నా ఒక దశలో నేటి పిసిసి అధ్యక్షుడు, ఆనాడు శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారితో పాటు ఇంకొంతమంది మిత్రులు వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు కూడా నిరసన తెలిపినారు. అయినా 500-600 మంది సాయుధ పోలీసుల పహరాలో రాజశేఖర రెడ్డి గారు పులిచింతల ప్రాజెక్టు కట్టేసినారు అధ్యక్ష. ఆ తర్వాత ఎటువంటి అనుమతులు లేని, ఎటువంటి కేటాయింపులు లేని అనేక ప్రాజెక్టులు శ్రీశైలం గండిగొట్టి వాళ్ళు చేపట్టినారు అధ్యక్ష. పోతిరెడ్డి పాడు అధ్యక్ష, అది తీసేసినావమ్మా నువ్వు, అది ఎక్కడ ఉంది పెట్ట? ఇదే కదా, ఇది అంద్రినివనా? మార్కుండే కదా, ఎందుకు తీసు? ఏ వెలుగోడు వచ్చి కలవనే కదా. అధ్యక్ష, తెలుగు గంగ పేరిట నేను చేసలే కేవలం ఒక 19 టీఎంసీల నీళ్లు కేటాయింపున్న ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది ఓన్లీ 19 టీఎంసీ నికర జలాల కేటాయింపు ఉన్నటువంటి తెలుగు గంగ. ఇక ఈ గంగ విస్తరణ అధ్యక్ష పోతిరెడ్డిపాడు కాలువ రూపంలో $65,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచి పరిచిన అధ్యక్ష. 65,000 క్యూసెక్ల సామర్థ్యంతో తమకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇవన్నీ గౌరవ సభలకు ఇచ్చిన పెన్ డ్రైవ్లో ఉన్నాయి, వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఈ రకంగా అనంతపురం వరకు ఇక్కడ వరకు వెలిగోడు అధ్యక్ష. ఇది ఈ వెలుగోడులో పోసుకొని ఇక్కడ నుంచి మీద మీద డివిజన్ అయింది అధ్యక్ష. ఇక్కడ నుంచి 3 కాలువలు పోతూ ఉన్నాయి, స్పష్టంగా మనం చూడవచ్చు. 4 అధ్యక్ష, ఇటు కూడా పోతూ ఉంటుంది. ఇక్కడ ఇది బనకచెర్ల డీప్ కట్టు, బనకచెర్ల నుంచి ఇవన్నీ డిస్ట్రిక్ట్. వాళ్ళ దయా అధ్యక్ష, వాళ్ళని అడిగే వాళ్ళు లేడు, పడుచుకునే వాళ్ళు లేడు. ఇదే శాసనసభలో టీఆర్ఎస్ శాసనసభ్యులు రాజేందర్ గారు, హరీష్ గారు, చాలామంది మిత్రులు అనేక సందర్భాలలో దీని మీద గొడవలు పెట్టినాం, బయట పెట్టినాం.
చివరికి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు నేను కేంద్ర మంత్రిగా ఉండి సోనియా గాంధీ గారికి చెప్పి ఢిల్లీకి కూడా పిలిపించినాం అధ్యక్ష. ఆడ కూడా పంచాయతీ పెట్టినాం, కానీ ఆగలే. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు నేను ఎవరిని నిందించదలుచుకోలేవు. ఇక్కడ నాయకత్వం నిష్క్రియ పరత్వం, వీళ్ళు పట్టించుకోకపోవడం, పోరాడకపోవడం, తత్ఫలితంగా ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. అంటే పులిచింతలు అయిపోయింది, పోతిరెడ్డిపాడు 65,000 క్యూసెక్లు అయిపోయింది, కిందికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అయిపోయినాయి. దాని మీద గాలేరు నగరి, అంద్రినీవా, వెలిగోడు, వెలిగొండ, బ్రహ్మంగారి మఠము, ఆవుకు ఇట్లా చెప్పుకుంటూ పోతే 20 ఉంటాయి అధ్యక్ష. అవన్నీ అయిపోయినాయి. ఇంకా కృష్ణానదిలో మీకేం లేదు అనే పద్ధతికి వచ్చినారు అధ్యక్ష. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారు మళ్ళింది గోదావరి నీళ్ళ మీదకి అధ్యక్ష. ఇది అయిపోయింది, ఇక కృష్ణా గతం అయిపోయింది, గోదావరి మీదకి రావాలి. అర్జెంటుగా ఆయన పోలవరం ప్రాజెక్టు కట్టాలి. తెలంగాణలో ఉద్యమం ఉంది, మరి ఏం చేయాలా? తెలంగాణ వాళ్ళని కూడా అమాయకులు కాబట్టి ఏదో కథ చేయాలి, అగ్గి మీద నీళ్ళు అంటే చేయాలి. మీకు కూడా పెట్టినాం కదనండి, ప్రాజెక్టు నడుస్తూనే ఉన్నది కదనండి అంటే ప్రజలు నమ్మాలి. ఉద్యమకారులను అవేళన చేసే పద్ధతిలో మీకు పెట్టినాం కదని చెప్పి పెట్టిన ప్రాజెక్ట్ ఎట్లుంటుంది అధ్యక్ష? ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో అధ్యక్ష ప్రతిపాదించిన ఆయకట్టు 16,40,000 ఎకరాలు. దానికి ఉండే స్టోరేజ్ కెపాసిటీ మొత్తం 16 టీఎంసీ అధ్యక్ష. అంటే తమ్మిడిహట్టి దగ్గర 5 టీఎంసీ, ఇక మిగిలిందంతా ఈ 16,40,000 ఎకరాలు పారటానికి ఉండే స్టోరేజ్ కెపాసిటీ జస్ట్ 11 టీఎంసీ అధ్యక్ష. ఇది సాధ్యమవుతుంది అధ్యక్ష? ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్కడైనా ఉంటుందా? కల్వకుర్తి కడితే 1 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉండదు. ప్రాణహిత చేవేలలో అంటే ఎట్లా అధ్యక్ష? 5 స్టేజీలు 6 స్టేజీలు లిఫ్ట్, చేవేళ్ళ కాడికి వచ్చే వరకు 7th లిఫ్ట్. ఇంకా అంటే ఒక పైప్ పోస్తుండాలి, ఇంకో పైపు లాక్కోవాలి, ఆ పైప్ పోయాలి, ఆ పైపు లాగాలి, ఆ పైప్ పోస్తే ఆ పై లిఫ్ట్ లాగాలి. అంటే మధ్యలో ఎక్కడ ఒక మోటార్ ఖరాబ్ అయినా మొత్తం స్కీమ్ పోతుంది కదా అధ్యక్ష. ఎక్కడన్నా ఒక 20 టీఎంసీలో, ఒక 50 టీఎంసీలో, ఒక 30 టీఎంసీలో స్టోరేజ్ ఉంటే మధ్యలో ఒక మోటార్ రిపేర్ అయినా, ఇంకేమైనా ఇబ్బంది వచ్చినా ఆయకట్టు దెబ్బ తినకుండా పారుతూ ఉంటుంది. అసలు ఆ సిస్టమే లేదు. ఆ ప్రకారంగా ఇక్కడ తీసుకుపోయి ఈ ప్రాజెక్టు పెట్టింది అధ్యక్ష. ప్రాణహిత చెవెళ్ళ పేరిట అధ్యక్ష ఇది చాప్రాలన, ఇది ఏందా ఊరి పేరుది? ఎకోజోన్. ఇది చాప్రాల అనేది ఈ నల్లగడవ కనబడే ప్రాంతం అంతా అధ్యక్ష. ఇది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్ట్ అనగానే ఎందుకో వన్యప్రాణి సంరక్షణలు వస్తాయి, ఇంటర్ స్టేట్లు వస్తాయి, అవి కొంచెం ఆన్నే పెడతారు అధ్యక్ష. అంత ప్రేమ వాళ్ళకు. అంటే పని ముందర పడద్దు, పంచాయతీ దిగద్దు. ఎక్కడ చూడండి మీరు, ఎస్ఎల్బిసి వన్యప్రాణి టైగర్ వ్యాలీ, కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ, రాజీవ్ ఎత్తిపోతల పథకం, ఇక్కడ పెడితే మళ్ళీ వన్యప్రాణి. ఈ వన్యప్రాణి ఉన్నదని అధ్యక్ష ఈ మహత్తరమైన ప్రాజెక్టుకు ఈ బ్యారేజీ పొడవు వచ్చే అధ్యక్ష 7 కిలోమీటర్ల అధ్యక్ష. ఇది దీనికి టచ్ కావద్దు కదా అధ్యక్ష. ఈ అడ్డం కట్టాలకి ఇట్లా కట్టద్దు, ఇట్లా కట్టాలంటే దీనికి టచ్ అవుతుంది. ఇది ముందు ప్రతిపాదించింది అధ్యక్ష ఈ లైన్, ఇది ఫస్ట్ ప్రతిపాదన. వాడు వన్యప్రాణి అనగానే మళ్ళీ ఇది పైకి లేచిపోయింది అధ్యక్ష. పైకి పోయి ఇట్లా పోయి ఇట్లా ఇట్లా ఈ క్రాస్లో పోయి ఇట్లా పెడితే 7 కిలోమీటర్ల పైచిలకు అధ్యక్ష. అందులో 3 కిలోమీటర్లు మట్టి కట్ట, 4 కిలోమీటర్లు సిమెంట్ కట్ట. తూర్పు ఆదిలాబాద్ ఎమ్మెల్యే చిట్టి పంపుతున్న అధ్యక్ష. మాకు బెల్లంపల్లికి ఎంత దీన్ని ఇంతకుముందు వరకు 30,000 ఉండే అధ్యక్ష, 30,050 అన్నారు. ఇప్పుడు నేను 2 లక్షలు చెప్పిన. కాగజ్ నగరు, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకు, దాంతోపాటు ఆసిఫాబాద్ కూడా కొంత ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. వాళ్ళకి అనుమానం అవసరం లేదు. ఈ హాఫ్ డే తర్వాత జరిగే దానిలో వాళ్ళు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తా అధ్యక్ష, దానికి ఇబ్బంది లేదు అధ్యక్ష. ఇక్కడ ఇది కట్టాలి. దీంట్లో దాదాపు 3,000 పైచిలకు ఎకరాలు సబ్మర్జ్ అవుతుంది అధ్యక్ష. అందులో ఒక 500 ఎకరాలు మనది, 3,500 ఎకరాలు దాదాపు మహారాష్ట్ర. అంటే 2/3, మోర్ దాన్ 2/3 మహారాష్ట్రలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా అధ్యక్ష వాళ్ళు ఇప్పటికే కట్టినరు, ఇప్పటికే పెట్టుకున్నారు. ఇది పెనుగంగ మీద లిఫ్ట్ అధ్యక్ష మహారాష్ట్ర కట్టింది. ఈయన మన నెత్తి మీదే ఉన్నాడు.
లిఫ్ట్ స్కీమ్ అధ్యక్ష ఇది పెనుగంగ మీద ఆల్రెడీ కట్టుకున్నాడు. ఇవి నేను చెప్పిన 40 లెక్కలు లేదు అధ్యక్ష, ఇది సెపరేటే. ఇక్కడ కూడా ఒక లిఫ్ట్ పెట్టుకోండి అధ్యక్ష. ఈ 2 లిఫ్ట్లు నేను చెప్పిన 40 బ్యారేజ్ల లిస్టులు లేవు, ఇవి సెపరేటే అధ్యక్ష. ఇక్కడి నుంచి దీనికి అతి ఏంటంటే ఇది మనోళ్ళకి తెలవాలని చెప్తున్నా అధ్యక్ష నేను. ఈ నది పేరేమో పెనుగంగ నది అధ్యక్ష, ఈ నది పేరేమో వేన్గంగా నది. మహారాష్ట్ర వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇది వచ్చేదాన్ని దీన్ని ఏమో వార్దా నది అంటారు, వార్దా అని పిలుస్తారు వాళ్ళు. మొత్తానికి ఈ వార్దా ఇదంతా ఇక్కడ కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చే వరకు మనం పిలిచేది అధ్యక్ష, ఈ నది పేరు పెనుగంగ, ఈ నది పేరు వేన్గంగ. ఈ రెండు ఈ తమిళటి కాడ కలుస్తాయి. కలిసిన తర్వాత దీని పేరు ప్రాణహిత. ఇది కిందికి వచ్చి దేవాలయంలో మన గోదావరిలో కలుస్తుంది, కాళేశ్వరం దగ్గర కలుస్తుంది. ఇది దీని హిస్టరీ అధ్యక్ష. దీని మీద కూడా అధ్యక్ష ఇది పుట్టడం మధ్యప్రదేశ్లో జబల్పూర్ దగ్గర పుడుతుంది అధ్యక్ష. వాళ్ళు కూడా కట్టిపడేశారు. ఇది మధ్యప్రదేశ్లో వాళ్ళు కట్టుకున్నటువంటి డ్యామ్ అధ్యక్ష, మధ్యప్రదేశ్లో ఉంది. ఇవి ఇక్కడ నుంచి లిఫ్ట్ కూడా కనపడతా ఉంది మనకు. ఈడ బ్యారేజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి లిఫ్ట్ ఈ కాలువ క్లియర్ కనపడతా ఉంది. ఇవన్నీ సిడబ్ల్యూసీ దగ్గర లేవు అధ్యక్ష. ఈ వివరాలు ఇయ్యరు, ఇవి చిన్నవి అనే పేరుతో ఇవ్వరు. వాళ్ళు కూడా పెద్దగా పడుచుకోరు, అడగరు. ఇది రెండవది అధ్యక్ష, ఇదే కదా ఇదా. ఇగో వీడికి వస్తే ఈ నుంచి మళ్ళీ మహారాష్ట్ర కలుస్తుంది అధ్యక్ష. ఇటేమో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటుంది, ఇటు మహారాష్ట్ర రాష్ట్రం ఉంటుంది అధ్యక్ష. ఈ నది మీద దాని ఉపనది మీద ఒకటి కట్టిన వీళ్ళు. ఇది బ్యారేజ్ అధ్యక్ష, ఇది లిఫ్ట్ అధ్యక్ష, స్పష్టంగా కనపడతా ఉంది. ఇది బ్యారేజ్ సార్. ఇవి 3 లిఫ్ట్ ఒకటే కాడ స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి అధ్యక్ష. చిత్రంలో కింద బ్యారేజ్ కట్టినరు, ఇక్కడ 3 లిఫ్ట్లు. అంటే ఎన్ని నీళ్ళు పోతాయని మనం ఆలోచన చేసుకోవాలి. ఎంత భారీగా ఈ లెక్కలు ఇవి కూడా సిడబ్ల్యూసీ దగ్గర కానీ ఉండే అధ్యక్ష, వాళ్ళకి సబ్మిట్ చేసి ఉండరు ఇవి. వీటి లేకనే చెప్తా ఉంటాం వివరాలు. ఇక్కడ 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 ఇవన్నీ కూడా లిఫ్ట్లు, బ్యారేజీలు. ఈ వేన్గంగ మీద కూడా కట్టినారు మహారాష్ట్ర. పెనుగంగ మీద అయితే ఒక 40 కట్టినారు, అవి ఇంతకుముందు చూపేయడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి ఈడ పెట్టింది అధ్యక్ష. ఒకటి ఈ వన్యప్రాణి పంచాయతీ, 2 మహారాష్ట్ర సబ్మర్జెన్స్. నేను పోయినప్పుడు వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, ఇటు ఈ నది, ఇటు ఈ నది, రెండింటి మధ్య ఇమ్మీడియట్గా చాలా పెద్ద ఎత్తున గ్రామాలని అధ్యక్ష వాళ్ళు మహారాష్ట్ర పాటలో పెద్ద పెద్ద గ్రామాలు కూడా మనకు కనపడతా ఉన్నాయి చిత్రంలో. వీళ్ళు ఈజీగా ఈ గ్రామస్తుల అధ్యక్ష ఇక్కడ బోర్ వేసుకుంటే బ్రహ్మాండ నీళ్ళు వస్తున్నాయి. డెల్టా లాగుంటుంది అధ్యక్ష 2 నదుల మధ్య. అంతా ఒక దాదాపు 152 అంటే అనేకమైన గ్రామాలు ఇమీడియట్గా నది వెంబడి ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మేము దీనికి ఒప్పుకోము. ఎప్పుడు చెప్పిన అధ్యక్ష ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాడే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది? 152 మీటర్ల ఎత్తు వాళ్ళేదో సాధించుకొచ్చినట్టు, ఇప్పుడు టీఆర్ఎస్ దాన్ని ఏదో తగ్గించినట్టు ఒక భయంకరమైనటువంటి అసత్యాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ఆవిష్కరణ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అసలు ఒప్పందమే కుదరలే. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఒప్పందమే కుదరలే. ఈ బ్యారేజీ కట్టే కాడ ఒక తట్టెడు మట్టి తీయలే అధ్యక్ష, తట్టెడు మట్టి కూడా తీయలే. ఈరోజు ఎవరమైనా సరే వెళ్ళి ఇప్పటికిప్పుడు మనం చూడొచ్చు, తీయలే. కింద మాత్రం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసింది అధ్యక్ష. తమ్మిడి అట్టికాడ బ్యారేజ్కేమో తట్టెడు మట్టి తీయలేదు, చేవేళ్ల కాడ సొరంగాలు తవ్వుతున్నారు అధ్యక్ష.
ఇట్లా ఇక్కడ చేస్తారా అధ్యక్ష ప్రపంచంలో? ఈ ప్రాజెక్టులో కూడా ఈ ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు పోయే ప్యాకేజీలో 1400 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. దాంట్లో 700 కోట్లు ఎలక్ట్రోమెకానికల్ పైపులు పంపులు కొనేసారు. ఒక 700 కోట్లు కాలువ తవ్విండ్రు. ఇది ప్రాజెక్ట్ కట్టే పద్ధతి. మేము మహారాష్ట్రని అడిగినాం, మరి ఏందండి ఇప్పుడు పరిస్థితి ఏందని అడిగితే వాళ్ళు ఒకటే మాట మహారాష్ట్ర ముఖ్యమంత్రి నాకు చాలా స్పష్టంగా చెప్పిండు అధ్యక్ష, కుండా బద్దలు కొట్టినట్టు చెప్పిండు. అయ్యా కేసీఆర్ గారు, మీకు నీళ్ళ అలొకేషన్ ఉంది, మేము అబ్జెక్షన్ చేస్తలేం. 160 కాదు, మీరు 180 తీసుకపోండి, మేము అబ్జెక్షన్ చేస్తలేం. కానీ సైట్తో మాకు అబ్జెక్షన్ ఉంది, మా గ్రామాలు మునిగితే మేము ఒప్పుకోం. ఇంకా ఒక మాట ఆయన ఏం చెప్పిండు అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే 3 దిక్కుల కాంగ్రెస్ ఉండే అధ్యక్ష. సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం. 3 దిక్కుల నియంత్రణ చేయగలిగిన ప్లేస్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అగ్రిమెంట్ కాలేదు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఏం చేసిందంటే ఒక న్యూస్ పేపర్ తీసి నా ముందరేసిన అధ్యక్ష. ఆ రోజు ఎప్పుడైతే పృథ్వీరాజ్ చౌహాన్ గారు, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినారో ఆ రోజే బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఈనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉండే అధ్యక్ష. ఆయన సొంత జిల్లా ఇది చంద్రపూర్ జిల్లా అధ్యక్ష. ఇది చంద్రపూర్ జిల్లా మహారాష్ట్ర, ఇది గడిచిరోలి జిల్లా మహారాష్ట్ర, ఈ పక్క ఇది మన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి గారి స్వస్థలం, వారి భూములు, వారి వ్యవసాయం కూడా ఇక్కడనే ఉన్నాయి, వారి కుటుంబం అంతా ఇక్కడనే ఉంటారు. ఇదే జిల్లా, ఇదే ప్రాంతం అధ్యక్ష. ఆయన పేపర్ నాకు ఏమిచ్చిందంటే, ఆ రోజు పెడితే మా భూములు మునిగిపోతాయి, మహారాష్ట్రలో ఒక ఎకరా కూడా పార్క లేకుండా 3500 ఎకరాల భూమి, ఇంత డెల్టా లాగున్న భూమి మాది ఎట్లా ముంచుతారని చెప్పి నేను బీజేపీ శాసనసభాపక్ష నాయకునికి పోయి నేను ధర్నా చేసిన. ఆనాడు నన్ను పోలీసులు అరెస్ట్ చేసినారు. ఇగో ఇది ఆ వార్త అని చెప్పి ఆయన చూపించిన అధ్యక్ష. మరి ఆనాడు బీజేపీ ఎల్పీ లీడర్గా మహారాష్ట్ర అసెంబ్లీలో నేను గడబడి చేసి సైట్ కాడబోయి నేను ధర్నా చేసి ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను ఎట్లా ఒప్పుకుంటానని మీరు అనుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నన్ను బదనాం చేయదా? ఇదే కాంగ్రెస్ పార్టీకి ద్వంద్వనీతి ఉంటుంది అధ్యక్ష. తెలంగాణ కాంగ్రెస్ ఒకటి మాట్లాడుతుంది, మహారాష్ట్ర కాంగ్రెస్ ఒకటి మాట్లాడుతుంది అధ్యక్ష. మాట్లాడితేనేమో మా జాతీయ పార్టీ అంటారు. జాతీయ పార్టీకి ఒక విధానం ఉండాలి కదా అధ్యక్ష. తెలంగాణ కాంగ్రెస్ ఒక భాష ఉంటుంది, మహారాష్ట్ర కాంగ్రెస్ ఒక భాష ఉంటుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ 152 ఒప్పుకుంటే నీ సంగతి చూస్తామని అక్కడ ముఖ్యమంత్రి చెప్తారు అధ్యక్ష. 152 తగ్గితే నీ సంగతి చూస్తామని ఇక్కడ వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. అంటే ఇంత ద్వంద్వనీతితోని, ఇంత ద్వైధీభావంతో ఆ పార్టీ వ్యవహారం చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు ఏం జరిగింది నేను లాస్ట్ టైం కూడా గౌరవ సభ్యులకు ఇచ్చినాను అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ గౌరవ సభ్యులకు ఏదైతే నోట్ సర్క్యులేట్ చేసినారో దానిలో కూడా పృథ్వీరాజ్ చౌహాన్ గారు రాసిన లెటర్, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటర్ ఈరోజు ఇచ్చిన నోట్లో కూడా మళ్ళా పొందుపరిచినాం అధ్యక్ష. వారు స్పష్టంగా పేర్కొన్నారు, పృథ్వీరాజ్ చౌహాన్ గారు, మీరు మాతోని ఒప్పందం పరిపూర్ణం కానే లేదు, తమ్మిడిహట్టి బ్యారేజీ విషయంలో విషయం చర్చలో ఉంది, అయినప్పటికీ మీరు యూనిలాటరల్గా ప్రొసీడ్ అవుతున్నారు, మీ ఇష్టారీతిగా 1000 కోట్ల కాంట్రాక్ట్లు అవార్డు చేస్తున్నారు. చూపించాను. మీరు సభ్యులు అందరి దగ్గర ఉంది, మీరు ఈ విధంగా ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, మీరు చేసే ఎక్స్పెండిచరు ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. ఇంత స్పష్టంగా అధ్యక్ష. ఆయన ఏం శశబిషాలు బల్లే, అనుమానాలు బల్లే, గౌరవ సభ్యులకు ఇచ్చిన నోట్లో అందరి దగ్గర ఉంది, అందరు కూడా చూడవచ్చు. ది ఎక్స్పెండిచర్ విచ్ యు ఆర్ ఇన్కరింగ్ మే రిజల్ట్ ఇన్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని మెన్షన్ చేసిన అధ్యక్ష. దానికి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మేము అట్లేం చేయం, మీతో కలిసే ఉంటాం, మీరు చెప్పినట్టే వింటాం అని జవాబు కూడా రాసిన. ఆ జవాబు కూడా సభ్యుల దగ్గర ఇప్పుడు ఉంది అధ్యక్ష. అంటే ఆ ఉత్తరం చెప్తున్నటువంటిది చాలా స్పష్టంగా ఒప్పందం అనేది ఫైనల్ కాలే మహారాష్ట్రకు, ఆనాటి ఆంధ్రప్రదేశ్కు అధ్యక్ష. తదనంతరం సిడబ్ల్యూసి కూడా అనేక అభ్యంతరాలు ఇక్కడ వ్యక్తం చేసినది. తర్వాత మనం పలు దఫాలు వాళ్ళతో చర్చ చేసినాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, మీరు నీళ్లు తీసుకోవడానికి, తెలంగాణ రాష్ట్రం నీళ్ళు తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం ఉన్నదల్లా మాకు సైట్తోనే ఉంది. ఇక్కడ 148 కట్టుకోండి, ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఎంత ఇచ్చుకోనో ఇచ్చుకోండి, దానికి మా వీఆర్ అక్సెప్టింగ్ ఫర్ 148. దాని తదనంతరం నేను ఆ ముఖ్యమంత్రిని అడిగిన అధ్యక్ష మరి మేము నీళ్లు తీసుకోవాలంటే ఇక్కడనైనా తీసుకోవాలి, మెయిన్ గోదావరినైనా తీసుకోవాలి, మరి అక్కడ నువ్వే వస్తావు కదా అంటే అక్కడ మీకు మీ నీళ్ళు తీసుకోవడానికి మేము ఫెసిలిటేట్ చేస్తాం,
మీరు తీసుకోండి, మేము నీళ్ళకి అబ్జెక్షన్ లేం కాబట్టి మీరు ఇంకో చోట ప్రతిపాదించండి అన్నారు అధ్యక్ష. దాని తదనంతరం నేను అధికారులను ఆదేశించి నాకున్న ఐడియా కూడా చెప్పి లైడార్ సర్వేలు కూడా చేయించి ఎక్కడ తీసుకుంటే మనకు సముచితంగా వస్తుంది, ఎక్కడ తీసుకోవడం కరెక్టు అనే చర్చ మీమాంస మొదలైంది అధ్యక్ష. ఆ తర్వాత వచ్చినటువంటిది అధ్యక్ష, ఆ చర్చలో నుంచి వచ్చినటువంటిది కాళేశ్వరం బ్యారేజ్ మేడిగడ్డ విలేజ్ దగ్గర అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇక్కడ గౌరవ సభ్యులకు ఇంకో విషయం కూడా చెప్పడం నా బాధ్యత కాబట్టి, ఎందుకు రాజశేఖర రెడ్డి గారు అక్కడ తీసుకుపోయింది అధ్యక్ష, దాంట్లో కూడా ఒక చిన్నపాటి కుట్ర ఉంది. తెలంగాణ అమాయకత్వాన్ని ఎక్స్ప్లైట్ చేసే కథ ఉంది అధ్యక్ష. ఒక దశలో ప్రాణహిత చేవల ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నేను వాస్తవాలు సభతో పంచుకునే అక్కర్నే జరిగే టైంలో ఈ అనుమానం వచ్చిన తర్వాత, ఈ పత్రాలను నేను చూసిన తర్వాత, నా దృష్టికి ఈ విషయాలు వచ్చిన తర్వాత నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి చెప్పినాను, మీరు పనులు ఆపండి, ఎటుబడితే బిల్లులు చెల్లించకండి, వేల కోట్ల రూపాయలు నాశనం చేయకండి, విషయాన్ని అర్థం చేసుకొని చేద్దామంటే వాళ్ళు చేసిన బిల్లులు అడగడం, మేము కూడా దాదాపు 1100 కోట్లు బిల్లు చెల్లిస్తా పోయినాం అధ్యక్ష. వీ కెనాట్ డినై, వర్క్ చేసినారు కాబట్టి. తర్వాత ఆపమన్నాం అధ్యక్ష. ఆపమన్న సందర్భంలో విషయాలన్నీ తీస్తూ ఉంటే వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, వ్యాప్కోస్ సంస్థ నేను పిలిచిన అధ్యక్ష. ఏ వ్యాప్కోస్ అయితే దీనికి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ వ్యాప్కోస్ వాళ్ళని నేను పిలిచిన అధ్యక్ష. శంభు ఆజాద్ గారు అని చెప్పి వ్యాప్కోస్ యొక్క జనరల్ మేనేజర్ గారు, ఆయన్నే ఈ తమ్మిడిహట్టి సర్వే చేసి ఆనాటి ప్రభుత్వానికి ఇచ్చినాడు. నేను అడిగిన వారిని పిలిచి సెక్రటరియట్లో, అయ్యా మీరు ఈ విధంగా ఇచ్చినారు తమ్మిడిహట్టికి, మరి మేము తెలంగాణ రాష్ట్రం అయినాము, ఇప్పుడు నీళ్ళు తీసుకోవాలి, ఏ విధంగా మేము తీసుకోవాలి, నీళ్ళు ఎట్లా తీసుకోవాలో మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం. ఆయన ఏం చెప్పిండంటే, సార్ మీరు ఏమనుకోవద్దు, నేను వాస్తవం చెప్తా ఉన్నా, తమ్మిడిహట్టి బ్యారేజ్ నేను రిపోర్ట్ ఇచ్చిన, కానీ దట్ వాజ్ నాట్ మై ఫస్ట్ చాయిస్. ఎవరైనా సరే మెయిన్ గోదావరి మీద తీసుకుంటారు, కానీ అక్కడెక్కడనో పోయి తీసుకోవాల్సిన అవసరం లేదు. తమ్మిడిహట్టి ప్రాణహిత ఈజ్ ఆటోమేటికల్లీ కమింగ్ టు గోదావరి. ఇదేంది అధ్యక్ష, ఇప్పుడు ఇది మన ప్రధాన గోదావరి నది, ఇది ప్రాణహిత నది అధ్యక్ష. ₹1 ఖర్చు పెట్టకుండా ఆటోమేటిక్గానే ఆ నది గోదావరిలోకి వస్తూ ఉంది. గోదావరిలోకి వచ్చే సమయానికి అనేకమైన ఇతర జలాలు కూడా గోదావరిలో కలుస్తాయి. కాబట్టి తమ్మిడిహట్టి కంటే డెఫినెట్గా కాళేశ్వరం దగ్గర చాలా ఎక్కువ నీళ్ళు ఉంటాయి. కాబట్టి అడ్వాంటేజెస్ కాళేశ్వరం మేడిగడ్డ మెయిన్ గోదావరి మీద కట్టాలి, కానీ తమ్మిడిహట్టి ఎట్లా ఇచ్చినారు మీరు అని నేను అడిగిన. వారు చెప్పినారు, సార్ మేము సర్వే సంస్థ, నాకు అక్కడ కాదు ఇక్కడనే కావాలి, అక్కడ ఎట్లెళ్తుందో ఇయ్యి అని ఆనాటి గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేసింది. ఆనాటి సీఎం గారు నన్ను అదే కోరినారు, తమ్మిడిహట్టే కావాలని. ఆయన అక్కడనే కోరినాడు కాబట్టి అక్కడైతే గిట్లా వస్తుంది, ఇక బ్యారేజ్ సైజ్ గిట్లా ఉంటుంది, కాలువ సైజ్ గిట్లా ఉంటుంది ఇచ్చిపోయినా, బట్ నా ఛాయిస్ కాదన్నాడు. మరి యాజ్ తెలంగాణ స్టేట్గా ఇవాళ మేము ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా మీరు మెయిన్ గోదావరి మీద కట్టుకోవడమే మీకు తెలివైన పని అని చెప్పి వారు చెప్పినారు అధ్యక్ష. ఒకసారి సభ్యుల పరిశీలనకు నేను నీటి లభ్యత కూడా చూపిస్తా అధ్యక్ష. తమ్మిడిహట్టి దగ్గర వచ్చే లభ్యత, ఇది నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, ఇది సిడబ్ల్యూసి 47 సంవత్సరాల రికార్డ్ అధ్యక్ష. ఇది గేజ్ పాయింట్ ఉంటుంది అధ్యక్ష. ఈ 47 ఇయర్స్ యావరేజ్లో ఈ యావరేజు 47 సంవత్సరాలది అధ్యక్ష. ఇక్కడ మొత్తం 1144 టీఎంసీల లభ్యత ఉంటుంది అధ్యక్ష. ఇది ఏది సిడబ్ల్యూసి చెప్పే రికార్డు. ఇందాక నేను చూపించిన లిఫ్ట్లు ఈ పరిగణనలో లేవు, ఇందాక నేను చూపించిన బ్యారేజీలు ఈ అకౌంట్లు లేవు, వాళ్ళు సిడబ్ల్యూసి దృష్టిలో అవన్నీ లేవు. వాటి తర్వాత ఇంకా తగ్గుతుంది. ఇవి ఈ రకంగా 49 టీఎంసీలు జూన్లో, జూలైలో 240, ఆగస్టులో 460, సెప్టెంబర్లో 279, అక్టోబర్లో ఏకంగా పడిపోతుంది 88, ఆ తర్వాత కొద్ది కొంచెం ఉండి మొత్తం మీద యావరేజ్ ఇన్ఫ్లోస్ ఎట్ తమ్మిడిహట్టి ఈజ్ 1144 టీఎంసీ అధ్యక్ష. తగ్గింది పడిపోయింది, డెఫినెట్గా పోయింది, కనపడుతుంది. తీస్తే పూర్తి లెక్కలు తీస్తే తెలుస్తాయి. చార్ట్ నేను ఇప్పుడు సభ్యులకు ఇచ్చిన పెన్ డ్రైవ్లో ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష, ఇవన్నీ అంతర్భాగంగా ఉన్నాయి, సభ్యులు చూసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. మొత్తం మీద ఆన్ ద హోల్ 1144 టీఎంసీలు ఇక్కడ ఉన్నాయనేది సిడబ్ల్యూసి లెక్క అధ్యక్ష. ఇది ఎవరి సొంత కవిత్వం కాదు, ఎవరైనా చెప్పేది కాదు. అక్కడ గేజ్స్ ఉన్నాయి, ఆ గేజ్ చూపించే లెక్క కాళేశ్వరం దగ్గర అధ్యక్ష. నేను తీసుకుంటాను.
ఇది కాళేశ్వరం దగ్గర అధ్యక్ష. కాళేశ్వరం దగ్గర అధ్యక్ష జూన్లో 50.9 ఉంది, జూలైలో 299 ఉంది, ఆగస్టులో 607 ఉంది, సెప్టెంబర్లో 423 ఉంది, అక్టోబర్లో అక్కడ 88 చూసినాం అధ్యక్ష, ఇక్కడ 176 ఉంది, ఈవెన్ నవంబర్లో కూడా 38 ఉంది. ఈ ప్రకారంగా ఇన్ఫ్లోస్ ఇక్కడ 1651 టీఎంసీ. అంటే తమ్మిడిహట్టి టు కాళేశ్వరం వచ్చేటప్పటికి నీటి లభ్యత సరాసరి 500 టీఎంసీల పైచిలకు ఇక్కడ ఎక్కువ లభిస్తుంది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి అక్కడ ఎందుకు పెట్టిండు అధ్యక్ష? ఒకటి, వన్యప్రాణి పంచాయతీ తెగద్దు. 2, మహారాష్ట్రతో ఎత్తు పంచాయతీ తెగద్దు. 3, ఆ కాలువలు ఎల్లంపల్లికి వస్తుంటే సింగరేణి గనులు, మళ్ళా వన్యప్రాణులు, మళ్ళీ అడవులు, అది ముందల పడద్దు. కానీ యథావిధిగా నీళ్ళు కిందికి పోతూ ఉండాలి. ఒకవేళ తెలంగాణ ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టిలో కట్టుకున్నా తమ్మిడిహట్టి నుంచి అధ్యక్ష 500 టీఎంసీలు తేడా అక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఇది నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, ఇది సిడబ్ల్యూసీ రికార్డు. ఎవరైనా సరే సిడబ్ల్యూసీ అని కొడితే సైట్లో వస్తుంది, దాన్ని తీసుకోవచ్చు, చూడవచ్చు. దిస్ ఇస్ ద రికార్డ్ ఆఫ్ సిడబ్ల్యూసీ. అంటే సరాసరి 500 టీఎంసీలు తేడా కనపడతా ఉంది. అంటే ఏంది అధ్యక్ష, మీరు తమ్మిడిహట్టితోని మహారాష్ట్రతో ఎత్తు పంచాయతీ దిగక, వన్యప్రాణి దిగక, మీ కాలువ ముందుకు పోక మీరు అక్కడ తనుక సస్తా ఉండాలి, ఇదంతా కిందికి పోవాలి. అయితే ఒకవేళ మీరు ఏదో కష్టపడి తెలంగాణ వాళ్ళు ఇలా తమ్మిడిహట్టి కాడ కట్టుకున్నా కింద ఉన్న 500 టీఎంసీలు మంచిగా హ్యాపీగా సంతోషంగా ధవళేశ్వరం పోవాలి. ఇది దీని వెనుక ఉన్నటువంటి విచారం. ఎక్కువ లభ్యత ఉన్న కానించి మనం నీళ్ళు తీసుకోవన్నా, తక్కువ లభ్యత ఉన్న కానించి నీళ్ళు తీసుకోవన్నా, కావాల్సింది నీళ్ళ తమ్మిడిహట్టి కాడ ఎత్తా ఏది ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచిస్తే వాస్తవం ఏందని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష మరొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మ్యాప్ ఓపెన్ చేయి. మ్యాప్ కంటే ముందు పేరూరు ఒకసారి ఓపెన్ చేయి అధ్యక్ష. ఇది తమ్మిడిహట్టి కాడనేమో 1100 చిల్లర మనం చూసినాం. కాళేశ్వరం కాడికి వస్తే 1650 దాకా మనం చూసినాం. అదే ఇంద్రావతి కలిసిన తర్వాత పేరూరు దగ్గర చూస్తే 2430 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి అధ్యక్ష. 2430 టీఎంసీ వాటర్ ఎవ్రీ ఇయర్. దిస్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ 47 ఇయర్స్ అధ్యక్ష. గోదావరిలో ఇది యావరేజ్ కాబట్టి ఇట్లా కనపడుతుంది. కాబట్టి అనేక సంవత్సరాల అధ్యక్ష మీడియట్ కనపడుతుంది చూడండి. ఇది ఇక్కడనే 2800 కనపడతా ఉంది, 3100 కనపడతా ఉంది, 2800 అనేక సంవత్సరాలు 3800 అధ్యక్ష, 3100 చాలా సంవత్సరాలు 3000 పైచీలకు 4000 పైచీలకు కూడా పోయిన అనేక సంవత్సరాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మ్యాప్ ఓపెన్ చేయ అధ్యక్ష. ఇది మనం మేడిగడ్డ మీద ప్రతిపాదించినటువంటి బ్యారేజ్. దీని మీద వచ్చింది ఏంటంటే మహారాష్ట్ర వాళ్ళు తమ్మిడిహట్టి ఒప్పుకోమన్నారు కాబట్టి ఇక్కడ మనం చూసిన తర్వాత వాళ్ళకి చెప్పినాం అధ్యక్ష. ఇక్కడ మేడిగడ్డలనేమో తమ్మిడిహట్టిలనేమో బ్యారేజీలో ఉండే స్టోరేజీ 5 టీఎంసీల అధ్యక్ష. మహారాష్ట్ర వాళ్ళు ఇప్పుడు స్ట్రేట్గా మీరు 100 మీటర్స్ లెవెల్లో మాకు అభ్యంతరం లేదు ఇక్కడ కట్టుకోండి అని చెప్పినారు అధ్యక్ష. అంటే ఇక్కడ ఉండే స్టోరేజీ 16 టీఎంసీలు ఉంటుంది అధ్యక్ష. మహారాష్ట్రను మనం అడుగుతా ఉన్నాం, మీకేం నష్టం లేదు కదండి, ముంపు లేదు, 101 పెట్టుకుందాం. 101 పెట్టుకుంటే ఇంకో 3 టీఎంసీలు కలిసి వస్తుంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 20 టీఎంసీ ఉంటుందని చెప్తా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు ఒప్పుకున్నా మనకు సంతోషమే, ఒప్పుకోకపోయినా మనకు సంతోషమే. తమ్మిడిహట్టి కంటే 3 రెట్లతో పాటు ఇంకొక టీఎంసీ కూడా అదనంగా 16.17 టీఎంసీ ఇక్కడ 365 డేస్ ఫుల్ ఉంటుంది అధ్యక్ష. ఇవి ఇక్కడనే మన కాళేశ్వరం పుణ్యక్షేత్రం ఉంటుంది. ఈ బ్యారేజ్ అయిపోతే ఈ నదిలో మేడిగడ్డ నుంచి ప్రాణహిత వరకు అధ్యక్ష 54 కిలోమీటర్లు వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటుంది అధ్యక్ష. ఎక్కడ సబ్మర్జెన్స్ లేకుండా ఇటు తెలంగాణకు కానీ అటు మహారాష్ట్రకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అధ్యక్ష. మన గోదావరి ఇదేమో మెయిన్ గోదావరి అధ్యక్ష. ఈ మెయిన్ గోదావరిలో కూడా దాదాపు 42 కాదా, ఇది 28 కిలోమీటర్లు మన మెయిన్ గోదావరిలో కూడా నీళ్ళు కమ్మి ఉంటాయి అధ్యక్ష. కాళేశ్వరము ఒక అద్భుతమైనటువంటి పర్యాటక క్షేత్రంగా, ఎందుకంటే అక్కడ బోటింగ్ కానీ ఎన్నో అద్భుతం, అక్కడ మంచి మహాపుణ్యక్షేత్రం ఉంది, అక్కడ అడవి ఉంది, అక్కడ ఇంత మంచి నది ఉంటుంది. లైవ్గా 365 డేస్ ఉంటే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా కాళేశ్వరం అభివృద్ధి అవుతుంది. మనము అవసరం అనుకుంటే అధ్యక్ష రోజుకు 3 టీఎంసీల నీళ్ళని కూడా లిఫ్ట్ చేసుకుంటేటువంటి ప్రొవిజన్ ఇక్కడ మనకు లభించేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరొక అడ్వాంటేజ్
ఈరోజు మనం ఉన్నాం, రేపు ముందు తరం ఉంటుంది, మనం లేకున్నా తెలంగాణ ఉంటుంది. మేము అనుకుంటున్నది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజీకి ఈరోజు ఇంతకుముందు నేను తమకు చూపించిన అధ్యక్ష, మళ్ళీ ఒకసారి సభ్యులకు చూపిస్తాను. ఇది దేవాదుల స్కీమ్ అధ్యక్ష. దేవాదుల స్కీమ్కు ఛత్తీస్గఢ్తో వివాదం లేకుండా, వాళ్ళ దానిలో ముంపు లేకుండా మనం ఇటు ఖమ్మం జిల్లా, ఇటు వరంగల్ జిల్లా, ఇక్కడ తుపాకులగూడెం దగ్గర మనం ఈ బ్యారేజ్ కట్టుకుంటున్నాం అధ్యక్ష. ఈ బ్యారేజు ఇంద్రావతి కలిసిన తర్వాత కిందికి ఇంత దూరం అధ్యక్ష. ఇది మన పాత ఇచ్చంపల్లి కూడా ఇక్కడనే ఉండే అధ్యక్ష. ఇది ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇన్ని రోజులు రాలే కానీ అట్లీస్ట్ దీంతోనన్నా ఆ నీళ్ళు ఇప్పుడు మనకు కనపడతాయి. ఇగో ఇది ఇంద్రావతి నది అధ్యక్ష. ఇంద్రావతి కలుస్తుంది. ఇక్కడ 800 టీఎంసీలు ఎక్కువ వస్తూ ఉంది. కాళేశ్వరం దగ్గర 1600 చిల్లర వస్తే ఇక్కడ 2400 చిల్లర వస్తూ ఉంది. అంటే ఇక్కడ ఒక 800 టీఎంసీల నీటి లభ్యత ఉంది అధ్యక్ష. అట్లా చూసుకున్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కట్టి, పంప్ హౌజులు పెట్టి, అక్కడ ఒక బలమైనటువంటి ఇరిగేషన్ సిబ్బంది యొక్క క్వార్టర్స్ వచ్చిన మినీ టౌన్షిప్ తీసుకొచ్చి ఆ నుంచి నీళ్ళు తీసుకునే క్రమంలో ఒకవేళ ఒక నాటికి ఏ నాటికైనా దీనిలో మనకు కొద్దిగా షార్టేజ్ వచ్చింది అనుకుంటే ఈ నీటిని కూడా మనం తీసుకునేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఈవెన్ ఇంద్రావతి పొటెన్షియల్ను కూడా మనం తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ పుష్కలంగా ఉంది. ఇది మన కరీంనగర్ జిల్లా ప్రాంతం, మంతెన నియోజకవర్గం. ఇక్కడ నుంచి కేవలం 15 కిలోమీటర్ల అధ్యక్ష. ఈ కాన్ఫరెన్స్ పాయింట్ నుంచి జస్ట్ 11 కిలోమీటర్స్ తీసుకుంటే, కాలువ దవ్వుకొని ఇక్కడ తెచ్చుకుంటే 15 కిలోమీటర్స్. ఏ కొత్త బ్యారేజ్ కట్టకుండానే మనము 10 మీటర్ల లిఫ్ట్ చేసి దానిలో పోసుకుంటే మళ్ళీ అది నడుస్తూనే ఉంటుంది అధ్యక్ష. ఇంత మల్టిపుల్ బెనిఫిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేడిగడ్డ ప్రాజెక్టు కట్టుకుంటేనే మనకి ఇటు ప్రాణహిత నీళ్లు కానీ, పైనుంచి వచ్చే నీళ్లు కానీ, మన ఆదిలాబాద్ వర్షపాతం కానీ, మన కడెం నీళ్లు కానీ, మన మానేరు నీళ్లు కానీ, కరీంనగర్ జిల్లా వర్షపాతం కానీ, అంటే డౌన్ బిలో ఎస్ఆర్ఎస్పి ఉన్న వర్షపాతం, ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. వాటితో పాటు అక్కర పడ్డదనుకున్నప్పుడు, అవసరమైతే ఇప్పటికిప్పుడు పడనే పడదు అధ్యక్ష, అంత ఇబ్బంది వచ్చింది అనుకున్నప్పుడు ఈవెన్ ఇంద్రావతి వాటర్ను కూడా మనం ట్యాప్ చేసుకునే అవకాశం ఉంది. వీటన్నిటి దృష్ట్యా మేము రీడిజైన్ చేస్తూ ఉంటే దీన్ని ఏదో చెడగొట్టిందని, దీన్ని ఏదో మహారాష్ట్రకు ఆత్మగౌరవం తాకట్టు పెట్టిందని, మహారాష్ట్ర కాడికి ఏమో పోయిందని ఇష్టం వచ్చిన అవాకులు చెవాకులు మాట్లాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇది పూర్తి స్థాయిలో అవగాహన రాహిత్యంతో ఒక మూర్ఖంగా చేసే వాదన తప్ప వాస్తవానికి దగ్గర కూడా లేదు అధ్యక్ష. ఇవన్నీ కఠోరమైన సత్యాలు. ఈరోజు తెలంగాణ కొత్తగా వచ్చింది, తెలంగాణ బతకాల. ఈరోజు అధ్యక్ష నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, ఈరోజు మహారాష్ట్రతో పంచాయతీ పెట్టుకోవన్నా, మహారాష్ట్ర అంగీకరించి మనకు తమ్మిడి అట్టి కంటే 16 టీఎంసీల కెపాసిటీతో వచ్చే బ్యారేజ్ ఉత్తమమా, తమ్మిడి అట్టి కాడ 5 టీఎంసీలు ఉత్తమమా? అనేక లిఫ్ట్లు బ్యారేజ్ మనం మీద చూసినాం. ఇది కట్టిన తర్వాత కూడా అధ్యక్ష ఇందాక మనం చూసినాం, మహారాష్ట్ర యొక్క మానసిక స్థితి మనకు అర్థమైంది. ఇది కట్టిన తర్వాత కూడా ఇక్కడ కూడా వాళ్ళు బాబ్లీ తరహా చేయరనే ఉద్దేశం నాకైతే నమ్మకం లేదు అధ్యక్ష. గ్యారంటీ బాబ్లీ తరహాలో నీళ్లు లేకముందు వేరే ఉంటుంది నియతు, నీళ్లు వచ్చిన తర్వాత కళ్ళ ముందు నీళ్ళు ఉంటే అప్పుడు మనుషుల ఆలోచనలు మారుతాయి. ఆ ప్రమాదం కూడా మనకి ఇక్కడ పొంచి ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడనే మనం ఉంటాం తప్ప పైకంతా కూడా ఇటు వాళ్ళే అధ్యక్ష. అక్కడ మనం చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ మనం ఎండ్ అయిపోతాం ఆదిలాబాద్. దిస్ ఈజ్ అవర్ బార్డర్. ఈ వైట్ గీత మన బార్డర్ అధ్యక్ష. ఈ నుంచి ఇది గడిచిరోలి, ఇది చంద్రపూర్ జిల్లా, రెండు కూడా మహారాష్ట్రనే. పైన వాళ్ళు ఇష్టమైన పని చేస్తే మనం చేయగలిగింది కూడా ఏమి ఉండదు. దానిలో భారీ లిఫ్ట్లు పెట్టినా మనం చేయగలిగింది ఏమి ఉండదు. కానీ ఇక్కడ మటుకు అనేకమైనటువంటి నీటి లభ్యత ఉంది, చాలా చక్కగా మనకు లాభం జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో మనం ఉన్నాం అధ్యక్ష. ఫైనల్లీ అధ్యక్ష నేను ఒక మాట మీతో మనవి చేసేది ఏంటంటే తమరందరూ కూడా ఈరోజు మహారాష్ట్ర, కర్ణాటక బ్యారేజీలు కట్టిన తర్వాత పైనుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అలొకేషన్ ఏమో తెలంగాణకు 1330 టీఎంసీలు ఉంది, రెండు నదులలో కలిపి. ఈ 1330 టీఎంసీల నీటిని వాడన్నా వద్దా? గోదావరిలో ఉన్న 954 టీఎంసీలు సమైక్య పాలకులు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేసిన కేటాయింపులు తెలంగాణ వాడుకోవన్నా వద్దా? ఇలా మన ముందున్న ప్రశ్న అధ్యక్ష. 954 టీఎంసీలు మనకు పైనుంచి వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. మహారాష్ట్ర బ్యారేజీలు, కర్ణాటక బ్యారేజీలు, వాటి వల్ల మనకు వచ్చే ప్రశ్నే లేదు. అది సిడబ్ల్యూసీ కూడా చెప్పింది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ నీళ్లు ఉన్నాయి అంటే, తెలంగాణ నీళ్లు తీసుకోవాలంటే
ఈ ప్రాణహిత ఈ ఇంద్రావతి ఈ రెండు తప్ప మరో చోట నీళ్లు లేనే లేవు అధ్యక్ష. ఇంకెక్కడ కూడా మనకు నీళ్ళు లేవు. అవసరం వస్తే ఒకనాటికి కృష్ణలో అంత తక్కువ పడ్డ రోజు దక్షిణ తెలంగాణ కూడా నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఈ పాయింట్ నుంచే ఉంటుంది తప్ప వేరే కాడి నుంచి మనం ఇచ్చుకునే పరిస్థితి మనకు లేదు. ఇది తెలంగాణ తరతరాల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న అధ్యక్ష. కాబట్టి ఇంతకు మించి అవకాశం లేదు. మేము గౌరవ సభ్యులను కోరిన అధ్యక్ష నేను చాలా స్పష్టంగా వాళ్ళకి మనవి చేసిన, మీరు దయచేసి సభలో ఉండండి, ఇంతకన్నా గొప్ప సూచన ఏదైనా ఉంటే ఇవ్వండి, మేము దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. ఇంతకన్నా మీరు గొప్పగా ఏదైనా చెప్తే రెడీగా ఉన్నామని చెప్పినాం. అయినా వాళ్ళు ఎందుకు పోయినరో ఎందుకు వదిలిపెట్టిపోయినరో నాకు తెలియదు. వాళ్ళు ఉండాలని చెప్పే మేము కోరుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రాణహిత చేవేళ ఇందాక నేను చెప్పినట్టు అధ్యక్ష, వాళ్ళు ఇంకో మాట మాట్లాడుతున్నారు. కాస్ట్ ఏదైతే ఉందో 38,000 కోట్లు ఉండే, మీరు ఇప్పుడు 83,000 కోట్లు చేసినారు అని మాట్లాడతారు అధ్యక్ష. యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వాళ్ళు పెట్టిన దానిలో మొత్తం కలిపి 16 టీఎంసీల కెపాసిటీ అధ్యక్ష. చేవేళ్ళ కాడ మొదలు పెట్టుకుంటే నేను ఒకసారి చదువుతా అధ్యక్ష. వాళ్ళు పెట్టిన దానిలో ఒరిజినల్గా పెట్టిన దానిలో అధ్యక్ష తమ్మిడి అట్టి 5 టీఎంసీలు, మేడారం 0.58 అంటే సగం టీఎంసీ, మల్కపేట 0.35 ఇదో చిన్న చెరువు, అనంతగిరి 1.70, ఇమాంబాదు 1.50 అంటే 1.5, తడకపల్లి 1.5, పాములపర్తి 1, బస్వాపూర్ 8, చేవెళ్ళ 3, తిప్పారం 1, మొత్తం 16.3 టీఎంసీ అధ్యక్ష. 16.3 టీఎంసీతోని 16,40,000 ఎకరాలు పారిస్తామని వాళ్ళు చెప్పాలి, తెలంగాణ నమ్మాలి అధ్యక్ష. ఇవాళ రీడిజైనింగ్ యొక్క ఫలితం మొత్తం 200 టీఎంసీల కెపాసిటీ పెట్టినాం అధ్యక్ష. 16 టీఎంసీల నుంచి 200 టీఎంసీల కెపాసిటీ పెడితే ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా అధ్యక్ష? ఆకాశంలో కలుస్తాయా ప్రాజెక్టు అధ్యక్ష? ఇవాళ పెట్టినటువంటి కెపాసిటీ తమ్మిడి హట్టి కూడా కలిపి చూపెడుతున్న వీళ్ళు. తమ్మిడి హట్టి కాడ అధ్యక్ష ఆదిలాబాద్ జిల్లాకు వాడుకోవడం కోసం ఒక 2 లక్షల ఎకరాలు పారించుకోవడం కోసం మహారాష్ట్ర చెప్పిన 148 మీటర్ల బ్యారేజ్ కట్టుకొని పారించుకోవడం కోసం అక్కడ కూడా 1.82 టీఎంసీ ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 టీఎంసీ అక్కడ పెట్టుకుంటా ఉన్నాం. దానికి మహారాష్ట్ర అంగీకరిస్తూ ఉన్నది అధ్యక్ష. మేడిగడ్డ దగ్గర ఇందాక నేను తమరికి మనవి చేసినట్టు 100 మీటర్స్ అనుకుంటేనేమో 16 టీఎంసీలు ఉంది. ఒకవేళ మహారాష్ట్ర 101కి అంగీకరిస్తే 19.70 అంటే 20 టీఎంసీల కెపాసిటీ ఉంది అధ్యక్ష. అన్నారం బ్యారేజ్ అధ్యక్ష, దాని తర్వాత గోదావరిలో భూములు ముంచకుండా, రైతుల భూములు ముంచకుండా గోదావరి లైవ్ పెట్టుకోవడానికి నేను చూపిస్తాను అధ్యక్ష, నేను కూర్చొని చూపిస్తాను మళ్ళీ. అన్నారం బ్యారేజు 3.62 టీఎంసీ అధ్యక్ష. సుందిల్ల బ్యారేజ్ గోదావరి మీద 1.5 టీఎంసీ అధ్యక్ష. మేడారం దగ్గర ఇది పెంచే అవసరం ఉంది, వాళ్ళు 0.58 పెట్టినారు, దీన్ని పెంచుకునే అక్కడ ఉంది అధ్యక్ష. దీన్ని కనీసం 3-4 టీఎంసీకి తీసుకొని పోతాం అధ్యక్ష. మల్కపేట ఇంతకుముందు 0.3 ఉండే, దాన్ని 3 టీఎంసీ చేసినాం అధ్యక్ష. అనంతగిరిలో 1 టీఎంసీ ఏదో ఉండే, దాన్ని 3.50 టీఎంసీ చేసినాం అధ్యక్ష. ఇమాంబాదు ఇది ఇరిగేషన్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీ సిద్దిపేట 0.80 చేసినారు, కానీ నాకు తృప్తి లేదు, దాన్ని కూడా కొంత పెంచవలసిన అక్కడ ఉంది అధ్యక్ష, ఖచ్చితంగా పెంచాలి. దాని తర్వాత వచ్చే మల్లన్న సాగర్, దాని కొమరెల్లి మల్లన్న పేరు మీద పెట్టుకున్నాం అధ్యక్ష. మనుషుల పేరు మీద పెట్టదలుచుకోవాలి, దేవుళ్ళ దేవాలని ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి, ప్రజలకు నీళ్ళు రావాలని. దాంతో కొమరెల్లి మల్లన్న సాగరు 50 టీఎంసీలు అధ్యక్ష. దాంతో పాములపర్తి దగ్గర కట్టే కొండపోచమ్మ సాగరు 21 టీఎంసీ అధ్యక్ష. బస్వాపూర్ భువనగిరి నియోజకవర్గంలో కట్టే ప్రాజెక్టు 14.16 టీఎంసీ అధ్యక్ష. ఆలేరు నియోజకవర్గం కోసం గంధమలలో కట్టే ప్రాజెక్టు 9.84 అంటే 10 టీఎంసీలు అధ్యక్ష. మోతే ఇది ఎల్లారెడ్డి నియోజకవర్గం అధ్యక్ష. మోతే దగ్గర కట్టే రిజర్వాయర్ 2.90 అంటే ఆల్మోస్ట్ 3 టీఎంసీ అధ్యక్ష. గుజ్జులాన కాడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కట్టే ప్రాజెక్టు 1.50 టీఎంసీ అధ్యక్ష.
కాటేవాడి కాడ 5 టీఎంసీలు ఎల్లారెడ్డి నియోజకవర్గం అధ్యక్ష. తలమద్ద అనే కాడ కామారెడ్డి నియోజకవర్గంలో 5 టీఎంసీల ప్రాజెక్ట్ సామర్థ్యం రిజర్వాయర్ పెట్టినాం అధ్యక్ష. కామారెడ్డి నియోజకవర్గం తిమ్మక్కపల్లిలో 3 టీఎంసీల నీళ్ళు సామర్థ్యం పెట్టినాం అధ్యక్ష. కాచాపూర్లో కామారెడ్డిలో 2.5 టీఎంసీల ప్రాజెక్టు పెట్టినాం అధ్యక్ష. కామారెడ్డిలో ఇసాయిపేటలో 2.5 టీఎంసీల సామర్థ్యం పెట్టడం జరిగింది. నిజామాబాద్లో ఉన్నటువంటి మంచిప్ప దగ్గర కొండం చెరువు అనే చెరువు ఉంది అధ్యక్ష. దాన్ని ఇంతకుముందు చాలా చిన్న సామర్థ్యం వాళ్ళు పెట్టినారు. మేము దాన్ని పెంచి 5 టీఎంసీకి తీసుకొని పోయినాం అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం 20 టీఎంసీల సామర్థ్యంతో ఇక్కడ షామీర్పేటలో మరో రిజర్వాయర్ కూడా పెట్టినాం అధ్యక్ష. అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్లో అంతర్భాగంగా ఉన్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గంలో అవి చాలా చిన్నవిగా ఉండేటివి. ఇప్పుడు గౌరవల్లి రిజర్వాయర్ ఆల్మోస్ట్ 8.23, గండిపల్లి రిజర్వాయర్ 1 టీఎంసీతోని పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ పెంపులు అన్ని కలిపితే అధమపక్షం ఒక 200 టీఎంసీల సామర్థ్యం పెట్టుకొని ప్రాజెక్టు సమర్థవంతంగా సమగ్రంగా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి పెట్టుకున్నాం అధ్యక్ష. ముందుకు ఇన్ని వివరాలు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ టైం తీసుకొని కానీ దగ్గర పడ్డాం మనం. ఈ ప్రాజెక్టులు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఖర్చు కూడా పెరుగుతుంది కదా అధ్యక్ష, సామర్థ్యం పెరిగినప్పుడు. ఈ 83,000లో ఖర్చు పెట్టిన 8,000 కోట్లు కూడా కలిసే ఉంది అధ్యక్ష. అంటే పెరిగింది మొత్తం కొత్తగా 83,000 కాదు. ఇప్పటికే ఖర్చు పెట్టబడ్డటువంటి 8,000 కోట్లు కూడా ఈ 83,000 కోట్లలో చేరి ఉంది అధ్యక్ష. ఇది కూడా ఒక అనవసరమైనటువంటి ఒక అపార్థాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలకు తెలియాలని చెప్పి ఈ విషయాలు తమ ద్వారా నేను సభ్యులకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఆ ఫ్యాక్టర్ కూడా ఉంది అధ్యక్ష. ఈరోజు అంశాలు మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు 2007లో ఏం కాస్ట్ ఉంటుంది, ఇలా 2016లో ఏం కాస్ట్ ఉంటుంది అనేది కూడా ఆలోచించి మాట్లాడాలి అధ్యక్ష. ఏ విధంగా చూసినా గోదావరి చూస్తే అధ్యక్ష, ఇంతకుముందు మనం మహారాష్ట్రలో చూసాం, ఎక్కడ చూసినా గోదావరి లైవ్గా బ్రహ్మాండంగా కనపడతా ఉంది. ఈరోజు మన తెలంగాణలో మనకు మంచి గోదావరి ఉంది, కానీ ఇంతవరకు మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మన కర్మానికి ఎట్లా ఉన్నానో అట్లే ఉండిపోయినాం అధ్యక్ష. ఇది మేడిగడ్డ రిజర్వాయర్ అధ్యక్ష. మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి మనకు ఇక్కడ దాకా లైవ్ వస్తూ ఉంది అధ్యక్ష. ఈ మార్గంగా మనం ఈ సుందిల్ల అన్నారం అనే బ్యారేజ్లో నీళ్ళు తీసుకుంటాం అధ్యక్ష. నీళ్ళు తీసుకుంటే ఇది ఈ సుందిల్ల బ్యారేజ్ వరకు నీళ్ళు ఉంటాయి అధ్యక్ష. దీని నుంచి మనం దీనిలో నీళ్ళు పోసుకుంటే ఎల్లంపల్లి దాకా మనం నీళ్ళు ఉంటాయి అధ్యక్ష. ఎల్లంపల్లి ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఈ సంవత్సరం తక్కువ నింపినారు. వచ్చే సంవత్సరం పూర్తిస్థాయి 20 టీఎంసీ నింపబోతూ ఉన్నారు. అక్కడ కాంపెన్సేషన్ పేమెంట్స్ వగైరా అయిపోయినాయి. ఇక్కడి నుంచి ధర్మపురి వరకు నీళ్ళు లైవ్లో ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ఈ రాయపట్నం బ్రిడ్జి దాటుకొని ఇక్కడ వరకు ధర్మపురి దగ్గర జైన్ అని ఉంటుంది అధ్యక్ష. అక్కడి వరకు కూడా గోదావరి లైవ్గా ఉంటుంది అధ్యక్ష. ఇక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి వరకు మనం లైవ్ చేసుకోగలిగితే గోదావరిని, మధ్యలో ఇప్పుడు మేము సదర్ బ్యారేజ్ ఒకటి ఇచ్చినాం, దాంతో ఒక 20 కిలోమీటర్స్ వరకు లైవ్ అవుతూ ఉంది. ఇంకొకటో రెండో బ్యారేజీలు కట్టుకుంటే కంప్లీట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మనకు మేడిగడ్డ వరకు ఇంద్రావతి వరకు కూడా గోదావరి నది కంప్లీట్ అక్కడి నుంచి ఇక్కడ దాకా లైవ్ ఉండే పరిస్థితి అధ్యక్ష. ఆ లైవ్నెస్ వస్తే చేపల వ్యాపారం ఎంత పెరుగుతుంది, మన మత్స్యకారులకు ఎంత బెనిఫిట్ అవుతుంది, గోదావరి పరివాహక ప్రాంతం ఎట్లా ఉంటుంది, ఈ బ్యారేజీల పక్కెంబడి ఈ పక్క ఆ పక్క ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా రైతులు చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టుకుంటే వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా పొలాలు చేసుకోగలుగుతారు. కాబట్టి దాదాపు ఎన్ని కిలోమీటర్లు అయ్యేది మొత్తం మేడిగడ్డ టు ఎస్ఆర్ఎస్పి 200 పైచిలుకు కిలోమీటర్ల గోదావరి మంచిగా నిండా నీళ్లతోని కలకలలాడుతూ 365 డేస్ ఉంచుకునేటువంటి పరిస్థితి ఈ సిస్టమ్ ద్వారా వస్తుంది అధ్యక్ష. చేనుకు కానీ చిలకకు కానీ పక్షికి కానీ పశువుకు కానీ చాలా బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దీంతో పాటు చెప్తాను లాస్ట్ చెప్తాను. ఇవి అధ్యక్ష ప్రాణహితలో ఆల్రెడీ ఇవన్నీ చేసి ఇగో ఈ టన్నల్స్ అన్ని తవ్వేసినారు అధ్యక్ష.
ఇక్కడ కూడా కొన్ని కథలనే అధ్యక్ష, ఇంకా చెప్తే చాలా టైం పడతా ఉంటుంది, ఆయన చెప్పాలి తప్పదు. ఇక్కడ కూడా సిస్టమ్ ఎట్లా పెడతారంటే, ఇగో ఈ లిఫ్ట్ కాడ ఇది ఎల్లంపల్లి అధ్యక్ష, ఎల్లంపల్లిని తీసుకున్న తర్వాత ఇది మేడారం అధ్యక్ష. నేను పెంచాలని చెప్పిన రిజర్వాయర్ ఇది అధ్యక్ష. ఈ 2 టీఎంసీ ఈ చెరువులో వస్తే ఈ చెరువులకే లాగాలి. అది ప్రాక్టికల్లీ సాధ్యం కాదు. కష్టమైన నష్టమైన ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇంజనీర్లు దాన్ని చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ వాళ్ళు పెట్టే పద్ధతి ఎంత అశాస్త్రీయంగా ఉందో చూడండి. ఈ 2 కాలువలనే అధ్యక్ష. ఇదేమో ఈ దొడ్డు గీత ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ అధ్యక్ష. ఈ సన్న గీత కాకతీయ మెయిన్ కెనాల్ అధ్యక్ష. వాళ్ళు పెట్టింది ఏంటంటే, నిజామాబాద్ పెట్టినారు శ్రీరామ్ సాగర్ నుంచి, ఆదిలాబాద్ పెట్టినారు. దానికోసం అక్కడ నీళ్లు మిగిలానంటే ప్రాణహిత నుంచి తెచ్చే నీళ్లు ఇగో ఈ కాలువలో పోస్తామంటారు అధ్యక్ష. దీనికో స్టోరేజ్ లేదు, కెపాసిటీ లేదు, బ్యారేజ్ లేదు. ఇది కాకతీయ కాలువ అధ్యక్ష. ఇక కాలువలో పోస్తూనే ఉండాలి, పారుతూనే ఉండాలి. కింద రిజర్వాయర్ ఉండదు, నా మీద రిజర్వాయర్ ఉండదు. ఇది అశాస్త్రీయమైన పద్ధతి అధ్యక్ష. ఇది పంటలు ఎండగొట్టే పరిస్థితి. దీనికోసం నేను దీన్ని ఇప్పుడు రద్దు చేయించి రీడిజైన్ చేయించి కరెక్ట్గా పారాలంటే ఎట్లా అని చెప్తే, ఇవి ఇక్కడ తీసుకొని అధ్యక్ష, ఇక్కడ పత్తిపాక అనే స్థలంలో ఒక 5.5 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీతోని ఇక్కడ రిజర్వాయర్ తెస్తా ఉన్నాం అధ్యక్ష. అప్పుడు ఏమైందంటే ఆయకట్టుకు డోకా లేకుండా అవుతుంది. 4 రోజులు మోటార్ ఖరాబ్ అయినా పారించుకునే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఎవ్వి లేకుండా ఆడ మోటార్ పెడతాం, మీ కాలువలో పోస్తాం, మీది బారుతుంది, నమ్మాలి. ఇటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడి నుంచి ఇక్కడ దాకానేమో వీళ్ళు తక్కువ టీఎంసీలు పెట్టినారు. ఇప్పుడు ఈ సొరంగాలు కొద్దిగా పెద్ద చేయిస్తూ ఉన్నాం అధ్యక్ష. తద్వారా 2 టీఎంసీ ఎంఎండీకి వచ్చేటట్టు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, కొన్ని విషయాలు చెప్తే బాగా అనిపించదు. కొన్ని విషయాలు చెప్తే నేను ఫైనల్గా ఒక చిన్న మాట అధ్యక్ష, మా గౌరవ సభ్యులు చెప్పాలి. ఈ కాలువ వచ్చే అధ్యక్ష, ఇది ఫ్లడ్ ఫ్లో కెనాల్. ఇది ఇక్కడ ఇది ఎంఎండి అధ్యక్ష, మిడ్ మానే డ్యామ్. ఇదేమో లోయర్ మానే డ్యామ్ అధ్యక్ష, మన కరీంనగర్ పట్టణం దగ్గర ఉంటుంది. ఇది మిడ్ మానేర్ డ్యామ్. దీని నిర్మాణం అంతా కంప్లీట్ అయిపోతుంది అధ్యక్ష. ఈ వచ్చే జూన్ తర్వాత కనీసం ఒక 4-5 టీఎంసీలన్నా 3 టీఎంసీ 3.5 టీఎంసీ నీళ్లు ఆపేందుకు ఈ పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఒక చిన్న మాట. ఇది మానేరు వాగ్ అధ్యక్ష. పైన ఇది మూలవాగ్ అధ్యక్ష. ఇది మేడిపల్లి నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నుంచి గట్ల నుంచి ఇదంతా ఇట్లా వస్తూ మధ్యలో వేములవాడ పుణ్యక్షేత్రం దాటుకొని ఇగో ఇక్కడ మానేరులో కలుస్తుంది అధ్యక్ష. దాని తర్వాత మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మిడ్ మానేరు ప్రాజెక్టు నుంచి ఇది మన బ్యారేజు, ఇక్కడ మన గేట్లు షట్టర్లు అన్నీ ఉంటాయి. మిడ్ మానేరు ప్రాజెక్టు నుంచి ఈ కింద లోయర్ మానేరు ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది మానేరు నది అధ్యక్ష. ఒకవేళ మిడ్ మానేరులో నీళ్లు ఉన్నాయి, లోయర్ మానేరులో లేవనుకుందాం, ఈ నీళ్లు పంపాలి. ఎట్లా పంపిస్తాం అధ్యక్ష? ఎట్లా పంపిస్తామండి? ఇక్కడ గేట్ లేపితే దీనిలో నీళ్ళు పోతాయి. కానీ అధ్యక్ష, కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇంజనీరింగ్ చూడాలి. ఇంక ఇటువంటి చిత్ర విచిత్రాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ వచ్చి దీనిలో కలుస్తూనే ఉన్నది, ఇటుకెళ్ళి మిడ్ మానేరుకు వస్తూనే ఉన్నది. ఇళ్ళకి నీళ్ళు పంపాలంటే నయా పైసా ఖర్చు లేకుండా ఖాళీ గేట్ తెరిస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి ఇళ్ళకు. ఇది ఏ లేమే అని అడిగినా చెప్తారు అధ్యక్ష, దీనిపై ఇంజనీర్ అవసరం లేదు. కానీ ఇగో ఈ కాలువ తగ్గింది అధ్యక్ష. ఈ కాలువ ఏడికి వస్తుంది అధ్యక్ష? ఇగో ఇది మిడ్ మానేరు కట్ట అధ్యక్ష. ఇది కనపడేది ఈ కట్ట కిందికే వస్తుంది. ఇది దీని ద్వారా సంభవించిన పరిణామాలు అధ్యక్ష. ఇటువంటి ఇంజనీరింగ్ ప్రపంచంలో ఎక్కడైనా చూస్తామా అధ్యక్ష? మీకు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఉందండి, మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఈ భూమి అక్వైర్ చేసి ఈ కథవాడి ఈ కాలువ కట్టి తవ్విన అధ్యక్ష. దీనికి ఎన్ని కోట్లు ఖర్చు? ఇప్పుడు దీని ఫలితం ఏం తెలుసా అధ్యక్ష? దీని నెట్ రిజల్ట్ ఏంటంటే, ఫ్లడ్ ఫ్లో కెనాల్ వచ్చినప్పుడల్లా దీనికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నీళ్ళు వస్తే ఈ కొల్లపేట ఈ మానవాడి ఈ ప్రజలందరూ కూడా పెద్ద లొల్లి, మా పంటలు ముస్తుంది ఇది, ఎందుకంటే కాలువ కంప్లీట్ కాలే, ఇదిగా ఆగిపోయింది. వచ్చి భూమికి వచ్చేస్తాయి నీళ్ళు, వాళ్ళ పంటలు పోవడం, వాళ్ళ లొల్లి, వాళ్ళకి నష్టపరిహారం కట్టించే పరిస్థితి రావడం. ఇంతపాటు ఇంజనీరింగ్ ఉండదు అధ్యక్ష. ఇంకా దేవాలయాలు ఉన్న చూపిస్తే ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. నేను ఫైనల్గా చూపెడతాను. ఇది ఇటువంటి పరిస్థితి. ఇక్కడ దాకా అధ్యక్ష వాళ్ళు పెట్టింది 1.6 టీఎంసీకే పెట్టినారు కెపాసిటీ, 2 టీఎంసీ లేకుండే. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు మేము పెట్టిన దానిలో 2 టీఎంసీ తెచ్చేదానికి రీడిజైనింగ్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా
ఇక్కడ నుంచి ఓన్లీ 9000 క్యూసెక్సే ఈ పైకి పెట్టినారు అధ్యక్ష. మేము ఈరోజు దాన్ని 2 TMCకి తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష. అంటే ఒకటే సింగిల్ టన్నల్ తవ్వినారు, ఇంకో ప్యారలల్ టన్నల్, ఎందుకంటే నీళ్ళు ఇవ్వాలి కాబట్టి ఆలేరుకు నీళ్ళు ఇవ్వాలి, భువనగిరికి నీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా మొత్తం మెదక్ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలి, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఎల్లారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలి, తర్వాత గ్యాప్ ఆయకట్టు ఆల్రెడీ సెటిల్డ్ ఆయకట్టును కూడా కాపాడుకోవాలి అధ్యక్ష. ఈ విధంగా వస్తే ఇది ఇందాక నేను చెప్పినట్టు మిడ్మానేర్ ప్రాజెక్టు, ఇది అనంతగిరి, దీని సామర్థ్యాన్ని మేము పెంచినాం. ఇప్పుడు ఇది ఇమాంబాద్ అధ్యక్ష, దీని సామర్థ్యం పెంచవలసిన అక్కడ ఉంది. ఇగో ఇది చాలా భారీ ప్రాజెక్టు అధ్యక్ష. ఇందులో నా నియోజకవర్గం ఊళ్ళు కూడా మునుగుతూ ఉన్నాయి. మెయిన్లీ దుబ్బాక నియోజకవర్గంలో ఉంటుంది, ఇది గజ్వేల్ దుబ్బాక నియోజకవర్గాలలో. ఇది కొమరేలి మల్లన్న సాగర్ ఇదే అధ్యక్ష. 50 TMCల నీళ్ళు కూడా దీనిలో ఉంటాయి అధ్యక్ష. ఇది ఒక మల్టిపుల్ బెనిఫిట్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఎందుకోసం అంటే ఇక్కడి నుంచే మన ఆలేరు భువనగిరికి నిలిపోతాయి అధ్యక్ష. ఇక్కడ నుంచి కంప్లీట్ మన సింగూరు నింపుకోవాలన్నా, మన నిజాం సాగర్ నిజామాబాద్లో నింపుకోవాలన్నా ఇక్కడ నుంచి గ్రావిటీతో పోయేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఇక్కడ దాకా నీళ్లు వచ్చిన తర్వాత ఇంకా లిఫ్ట్ పెట్టుకునే అవసరం లేదు మనకు. ఇది మీరు సింగూరు ప్రాజెక్ట్ నింపుకోవాలన్నా గ్రావిటీతో పోయేటువంటి అవకాశం. ఈ 2 లైన్లు కూడా సింగూరు అధ్యక్ష. అలైన్మెంట్ అధికారులు ఫైనల్ చేస్తూ ఉన్నారు, ఏది తక్కువ ఖర్చుతో కూడుకున్నదని చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇగో ఇది మన నిజాం సాగర్ ప్రాజెక్టు, 58 TMCల ప్రాజెక్టు అధ్యక్ష. 3 లక్షలు పారినటువంటిది. మన నిజాం నవాబులు, మన ఆసిఫ్ జాగి నవాబులు కట్టిన ప్రాజెక్టు. ఇది మొత్తం అడగంటిపోయి ఎన్నో పర్యాయాలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి అయితే ధర్నాకు నేను కూడా పోయినా, ఆ నీళ్ళు రావు, సింగూరు హైదరాబాద్కి చేసేసిండ్రు, నిజాం సాగర్ పంటలు ఎండిపోయి మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు ఖచ్చితంగా అధ్యక్ష మేము చేసిన రీడిజైనింగ్లో నిజాం సాగర్ మళ్ళొక్కసారి పూర్వవైభవం సంతరించుకోవాలి. దాని 3 లక్షల ఆయకట్టు మళ్ళా పునరుజ్జీవింపజేయాలి. ఒక ఈ 16,40,000 కాదు, పాత నిజాం సాగర్ను కూడా కంప్లీట్ చేసుకోవాలంటే అధ్యక్ష, ఇగో ఇది నిజాం సాగర్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇగో ఈ కనపడుతున్నది ఏదైతే ఉందో ఇది హల్దీబాగ్ అంటారు అధ్యక్ష. ఇది హల్దీ రివర్ అధ్యక్ష. ఇది మనకు కనపడుతుంది ఇక్కడ స్పష్టంగా, ఇక్కడ దాకా ఉంటుంది అధ్యక్ష. ఇది ఇగో ఇది హల్దీ నది మీద హల్దీ ప్రాజెక్ట్ అని చెప్పి ఉంటుంది అధ్యక్ష. కొప్పలపల్లి దగ్గర మన డిప్యూటీ స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీలో. ఇది నేషనల్ హైవే అధ్యక్ష. దీంట్లో ఈ వాగులో వేస్తే వీడికి వచ్చి పోయేటువంటి ఆస్కారం, ఇక్కడి నుంచి కింది పోయే ఆస్కారం. మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా లిఫ్ట్ లేకుండా ఈ కాలువ ద్వారా తీసుకుపోయి వేస్తే అధ్యక్ష, ఇక్కడ పడేస్తే ఆటోమేటిక్గా ₹1 ఖర్చు లేకుండా ప్రశాంతంగా నిజాం సాగర్కి వెళ్ళిపోతాయి అధ్యక్ష. నిజాం సాగర్ పోవడమే కాదు అధ్యక్ష, ఇవాళ SRSP గురించి ఏర్పడిన దుస్థితిలో నిజాం సాగర్ నీళ్ళు పోయినాయి అంటే ఆటోమేటిక్గానే మంజీరా నది ద్వారా ₹1 ఖర్చు లేకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్ళు వెళ్ళిపోతాయి అధ్యక్ష. ఇది మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇది మేము చేసిన రీడిజైనింగ్ అధ్యక్ష. మహారాష్ట్ర కట్టిన బ్యారేజీల వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల వల్ల వట్టిపోతున్నటువంటి SRSPని కాపాడుకోవాలి, ఆరిపోయినటువంటి నిజాం సాగర్ను మళ్ళీ నిలబెట్టుకోవాలి. ఇది ఓన్లీ పాత ప్రణాళికకు చేయలే అధ్యక్ష. మొత్తం కాళేశ్వరంలో ఇక్కడ లేసే నీళ్లు, ఈ బ్యారేజ్ నుంచి లేసే నీళ్లు అధ్యక్ష, ఉత్తర తెలంగాణ ఇక్కడి నుంచి లేసే నీళ్లు ఇగో ఈ విధంగా తిరుగుతాయి అధ్యక్ష. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఉత్తర తెలంగాణ మొత్తం సజీవంగా ఉండేటట్టు, అక్కడ వ్యవసాయం కలకలలాడేటట్టు, ఆ జిల్లాలకు ఎట్టి పరిస్థితులలో అద్భుతమైనటువంటి పని ఉండేటట్టు జరిగేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఒకసారి MMDకి వచ్చిందంటే వరంగల్ జిల్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉభయ గోదావరి జిల్లాలకు తీసిపోదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. కారణం ఏంటంటే 6 లక్షల పైచిలిక ఎకరాలు దేవాలయం నుంచి వస్తూ ఉంది. అదేవిధంగా మిడ్మానేర్ డ్యాము నీళ్ళు వస్తే మిడ్మానేర్ 25 TMCల అధ్యక్ష, లోయర్ మానేర్ 25 TMCల అధ్యక్ష. ఈ 50 TMCలలో కరీంనగర్ జిల్లాలో ఉన్న పార్కం LMD కింద ఓన్లీ 1 lakh ఎకర్సే ఉంది అధ్యక్ష. అంటే 10 TMC మాత్రమే పోతుంది. మిగిలిన 40 TMCలు ఎప్పుడైనా సరే ఏ సందర్భంలోనైనా వాడుకోవడానికి వరంగల్ జిల్లాకు సంపూర్ణంగా ఉంటుంది. వరంగల్ ఈరోజు వట్టిపోయినటువంటి వరంగల్ రేపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే బ్రహ్మాండమైన సస్యశ్యామల జిల్లా అవుతుంది. కాళేశ్వరం పథకంతో అందరికన్నా ముందు ఫలితం పొందేటువంటి జిల్లా వరంగల్ జిల్లా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. కారణం ఏంటంటే ఒక్కసారి MMD ప్రాజెక్ట్ పని అయిపోయింది అధ్యక్ష.
ఈ టన్నెల్స్ పని కూడా కంప్లీట్ అయిపోయింది. కాళేశ్వరం లింకు కాకపోయినా కడెంలో కనుక మనకు మంచి వర్షాలు వచ్చి ఎల్లంపల్లి మంచిగా నిండితే ఎల్లంపల్లి నుంచి ఆపరేట్ చేసుకొని ఎంఎండి నింపుకున్న వరంగల్కి మటుకు మెదక్ జిల్లాకు కొంచెం ఆలస్యంగా నీళ్ళు వచ్చినా వరంగల్కి మాత్రం ఇమ్మీడియట్ బెనిఫిట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. నాకున్న పరిజ్ఞానం మేరకు 2017లో మిడ్ మానేరు పూర్తిగా నింపుకొని బ్రహ్మాండంగా వరంగల్ జిల్లా మొత్తం ఒక ఇంచు కూడా ఖాళీ లేకుండా పారే పరిస్థితి. ఇటు దేవాదులు కంప్లీట్ చేసుకొని ఇటు మిడ్ మానేరు కనెక్షన్ వస్తే వరంగల్ కరీంనగర్ చాలా అద్భుతంగా తయారయ్యేటువంటి పరిస్థితి. అధ్యక్ష నేను చెప్పాను, ఇంకా చాలా కథ ఉంది, ఎన్ని చెప్పానో అర్థం కాని పరిస్థితి. అధ్యక్ష నేను 96, 97 ఆ ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్న అధ్యక్ష. నాకు తెలియపు ఆ రహస్యం. ఆ రోజున ఒక స్కీమ్ శాంక్షన్ చేసుకొని మేము 98, 97లో ఇనాగ్రేట్ చేసుకున్నాం. లోయర్ మానే డ్యామ్ నుంచి సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి డ్రింకింగ్ వాటర్. ఒక ఎండాకాలం వచ్చింది. అప్పుడు మారుతి గారు అని చెప్పి వారు మాజీ ఎమ్మెల్యే కూడా ఎస్ఆర్ఎస్పీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు అధ్యక్ష. ఈ నాకు నీళ్ళు తక్కువ పడితే ఎండాకాలం అనేటువంటి నా నియోజకవర్గం కాబట్టి నేను ఆ మారుతి గారికి ఫోన్ చేసిన అధ్యక్ష. అయ్యా సిఈ గారు కొంచెం నీళ్ళు ఎక్కువ వదలని దయచేసి లోయర్ మానేలోకి నీళ్ళు వస్తే మాకు ఇబ్బంది కాకుండా ఉంటుందని ఫోన్ చేసిన. క్షమించాలి సార్, నేను అంత తొందరగా నింపలేను, వదిలినా తొందరగా నింపలేను అన్నారు. ఎందుకు నింపలేరు మారుతి గారు అంటే ఆయన చెప్పింది ఏంటంటే, సార్ ఒరిజినల్ డిజైన్ ఆఫ్ కాకతీయ మెయిన్ కెనాల్ 9000 క్యూసెక్స్ 8000 క్యూసెక్స్ పెట్టినాము. కానీ దాని చరిత్రలో, ఆ కాలువ చరిత్రలో ఎన్నడూ కూడా 3-3.5 వేల క్యూసెక్కులు కంటే ఎక్కువ పారలే అధ్యక్ష. కడియం సిఆర్ గారు సాక్షి. నేను కడియం సిఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, నేను టీఆర్ఎస్ ఏక ఎమ్మెల్యేగా ఉన్నా. ఇదే సభలో చందులాల్ గారు కూర్చున్న కాడ నుంచి గొడవ చేసిన అధ్యక్షుని చేస్తే శ్రీఆర్ గారు నాకు సమాధానం చెప్పి తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు కొంత సిమెంట్ లైనింగ్ చేయించారు అధ్యక్ష. అప్పుడు ఆయన కూడా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రికి చెప్పి ఇది ఇష్యూ ఉంది, వాస్తవం, మా జిల్లా కూడా వరంగల్ కూడా ఉందని చెప్పి కొంత ప్రయత్నం చేసి కొంత లైనింగ్ చేసినారు. అయినా ఆ కాలువ సామర్థ్యం ఏనాడు కూడా 4000, 5000 మించి సామర్థ్యం లేదు అధ్యక్ష. దాన్ని ఈరోజు ఈ నీళ్లు వచ్చేలోపు వరంగల్ జిల్లాకు నీళ్లు రావనంటే ఖచ్చితంగా డౌన్ ద లైన్ ఉన్నటువంటి ఎల్ఎండి కాలువ కానీ ఎగువన ఉన్నటువంటి ఎల్ఎండి కాలువ కాకతీయ కాలువ కానీ సంపూర్ణంగా 8000, 9000 సామర్థ్యానికి వస్తేనే వరంగల్ నీళ్ళు పోగలుగుతాయి అధ్యక్ష. వాటిని ఇంజనీర్లను పిలిపించినాం, అడిగినాం ఏమైనా నీళ్ళు ఎందుకు పోవంటే, సార్ స్ట్రక్చర్స్ తప్పు కట్టినారు, మాకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు సమైక్య రాష్ట్రంలో, డబ్బులు ఇస్తే మేము సరి చేస్తాం సార్ అంటే, ఇప్పుడు మొన్న ఈ మధ్యనే అధ్యక్ష 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అగమేఘాల మీద వార్ఫూట్లో వాటిని పూర్తి చేస్తూ ఉన్నాం. ఎవరు పోయినా సరే ఎబో ఎల్ఎండి కానీ బిలో ఎల్ఎండి కానీ, మొన్న తమరు కూడా ఉన్నారు అధ్యక్ష నాతో పాటు. వరంగల్లో సీతారాం నాయక్ గారు కూతురు కొడుకు పెళ్లి పోయినప్పుడు నేను ఇంజనీర్లను పిలిచి ఆ పనులు ఎట్లా జరుగుతున్నాయని తమరి సమక్షంలో అడిగిన కూడా అధ్యక్ష. ఈ విధంగా ఆ కాలువను కూడా 8000 సామర్థ్యానికి పెంచుకుంటా ఉన్నాం. సమైక్య రాష్ట్రంలో అది మూలుగుతూ ముక్కుతూ 3,500, 4,000 ఉంటే ఈ నీళ్లు వచ్చే వరకు ప్రణాళిక తెచ్చే వేళలో ఎక్కడ దీని ప్రస్తావన లేదు అధ్యక్ష. ఆ చర్చే లేదు, ఎందుకంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశమే లేదు, నీళ్ళు ఇచ్చే సద్బుద్ధే లేదు. ఇటువంటి విస్మరించిన వాటిని అన్నింటినీ మేము తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాబట్టి ప్రజలు ఎక్కడి పోయినా నీళ్ళు అడుగుతున్నారు కాబట్టి నీళ్లు అందించే బాధ్యత మా మీద ఉంది కాబట్టి కావాలని చెప్తే దానికి ఈ విధమైన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా సరే ఏది ఏమైనా సరే ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే 100% మా ప్రస్థానం కొనసాగుతుంది అధ్యక్ష. ఇది ఎవరు ఆపలేరు. ఆపుతామని ఎవరైనా అనుకుంటే అది భ్రమ తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష ఫైనల్గా ఇంకా చాలా విషయాల్ని ఆఫ్టర్ లంచ్ కూడా మనం కూర్చున్నప్పుడు అన్ని విషయాలు ఇంకా డీటెయిల్స్ కూడా చెప్తాను, ఎందుకంటే స్కిల్ తమరు పర్మిషన్ ఇచ్చిన కాబట్టి అవి అట్లే ఉంటాయి. సాదృశ్యంగా కూడా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అయితే అధ్యక్ష అల్టిమేట్గా మేము మా మేనిఫెస్టోలో చెప్పింది కానీ తెలంగాణ ప్రజలు కోరుతున్నది కానీ 1 కోటి ఎకరాలకు తెలంగాణకు నీళ్ళు రావాలి. ఎట్టి పరిస్థితులలో తెచ్చి తీరుతాం అధ్యక్ష.